ఫ్రెండ్స్, కాకరకాయలతో బజ్జీలు తయారు చేసే విధానం. అంటే చాలామంది కాకరకాయలు అంటే చేదుగా ఉంటాయి కాబట్టి ఇంటికి తీసుకురారు. కానీ షుగర్ పేషెంట్స్కి అయితే చాలా పనిచేస్తాయి ఇవి. చాలా బాగుంటాయి కూడా రిజల్ట్స్. కాకపోతే పిల్లలు ఎక్కువగా తినరు అంటే మనం ఆ కర్రీ తీసుకురావడానికి ఇష్టపడం. కానీ ఇలా చేస్తే చేదు అస్సలు ఉండవు, పిల్లలు బాగా లైక్ చేస్తారు. నేను ఆల్రెడీ ట్రై చేశాను, మా పిల్లలు చాలా బాగున్నాయి మమ్మీ, చేదు లేదు, అస్సలే చేదు లేదు, మళ్ళీ ట్రై చేయి మమ్మీ, చాలాసార్లు వండి పెట్టు మమ్మీ, నాకు నచ్చాయి మమ్మీ అని చెప్పారు పిల్లలు. మీ పిల్లలు కూడా లైక్ చేస్తారు నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ట్రై చేశాను, చేదే లేదు. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే వండి మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, దీనికి కావాల్సినవి కాకరకాయలు ముందు నేను కడిగేసి పెట్టేసుకున్నాను. కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం శనగపిండి. ఎక్కువగా ఏం అవసరం లేదు, ఆల్రెడీ మన ఇంట్లో ఆల్మోస్ట్ ఇంట్లో ఉండే వస్తువులే ఇవి ఉంటే చాలు ఫ్రెండ్స్. నేనైతే కడిగేసి తీసుకున్నాను. ఇవి చక్రాలుగా కోసుకుంటే బాగుంటాయి. బజ్జీలకైతే మనం చక్రాలుగా కోసుకుంటేనే దీనికి బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా చక్రాల్లా కోసుకుంటే చాలా, చూసారుగా, ఇలా రౌండ్గా కోసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే మొత్తం ఇలా కోసుకుంటాను ఫ్రెండ్స్. చూసారు కదా, శనగపిండి, కొంచెం సాల్ట్, కొంచెం కారం, అంతే, ఇంకేమీ వేసుకోలేదు. ఇలా వేసుకొని కొంచెం మరీ పలచగా ఉంటే బాగుండదు ఫ్రెండ్స్, కొంచెం థిక్గా ఉండాలి. చూసారుగా ఇలా ఉంటే చాలు ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, ఇంతే. ఇలా నేను ఆయిల్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మనం పకోడీ చేస్తాం కదా, అలానే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నది ఉంది కదా, అది మనం ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా వేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఫస్ట్ నీట్గా తీసుకున్నాను, కడిగేసి తీసుకున్నాను ఫ్రెండ్స్. చూసారుగా, ఇలా వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడయ్యాక వేసుకోవాలన్నమాట. మీరైతే ట్రై చేయండి, చేదు అస్సలు ఉండవు, పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చూసారుగా, ఆల్రెడీ ఫ్రై అయిపోయి మనం కొంచెం దీన్ని రివర్స్ చేసుకోవాలి, అంటే తిరగేసుకుంటే కింద కూడా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇలా తిరగేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఆల్రెడీ ఫ్రై అయిపోయి, ఇంకా తీసుకోవడమే, రెడీ అయిపోయి.